ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తక్షణమే ఆపాలని ఓసీ, జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో మున్సిపల్ వార్డు రిజర్వేషన్లలో ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీ, జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓసీల మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ సామాజిక వర్గీయులు రాజకీయాలకు అతీతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మున్సిపల్ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఓసీల వాపతికి తీవ్ర అన్యాయం చేస్తుంది. రిజర్వేషన్ల వార్డు విభజన లోపల ఎందుకంటే ఓసీలు ఎక్కువ ఉన్న చోట మొత్తం 80% ఓసీలు ఉన్న చోట ఎస్సీ, ఎస్టీ, బీసీలను రిజర్వ్ చేస్తారు. అలాగే 80% బీసీలు ఉన్న చోట మా జనరల్ చేస్తే అక్కడ మేము గెలవం, ఇక్కడ మాకు అవకాశం లేవు. ఇటువంటి వాపతి తప్పుదారులను ప్రభుత్వం సరిద్దాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ మా ఓసీల హక్కుల సాధన కొరకు మేము అందరూ స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా కలిసి ఈ దాదాపు 5,000 మందితో చేపట్టే ఒక 2 ప్రత్యేక రైళ్లలో మేము బయలుదేరుతున్నాం. మిగతా వాళ్ళు కూడా ఎక్కువ వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. దాదాపు 5,000 మందితో మేము చేపట్టబోతున్నాం. దీనికి అందరూ సహకరించాలని చెప్పి మేము శాంతియుతంగా ఎత్తున్నాం తప్ప ఎవరి హక్కులను హరించే విధంగా చేయలేదని చెప్పి ప్రజాస్వామ్యం అందరూ దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి అన్ని వర్గాల వారు కూడా సామరస్యంగా కలిసి ఉండాలన్నటువంటి మా ఉద్దేశంగా మా హక్కుల సాధన లక్ష్యంగా తీసుకున్న దానికి అందరూ సహకరించాలని మనం ఇస్తున్నాం. జై హింద్.